బట్టతలతో ఇబ్బంది పడుతూ హెయిర్ లాస్‌ని కంట్రోల్ ఎలా చేసుకోవాలి? ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అనే దాని గురించి ఆలోచిస్తున్నారనంటే, ఈ అవేర్‌నెస్ వీడియో తోటి మీకు ఏవేవి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనే దాని గురించని మీరు తప్పకుండా తెలుసుకుంటారని ఆశిస్తున్నానండి. ఇవాళ నా వీక్షకులు మనోజ్ మస్తాని అనే వాళ్ళు కామెంట్ పెట్టారండి. సార్ నాకు బట్టతలలనేది బాగా అవుతుంది. హెయిర్ లాస్ చాలా అవుతుంది. రీగ్రోత్‌కి ఏదైనా జెన్యూన్‌గా ఉండేటివి చెప్పండి సార్ అని అడుగుతున్నారండి. ఇలా మనకి ఏవేవి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని తెలుసుకోకుండా చాలా మంది హెయిర్ లాస్‌ని వదిలేసి పెళ్లి చూపులకి, పెళ్లిళ్ళకి ఎప్పుడైతే ఇబ్బంది అవుతున్నారో అప్పుడు దానికి తొందరగా ట్రీట్మెంట్స్ అనే దాని గురించని ఆలోచిస్తున్నారండి. చాలా మంది క్లయింట్స్, పేషెంట్స్ నా దగ్గరకొచ్చి సార్ పెళ్లి కోసమని నేను చాలా కష్టపడ్డాను. పెళ్లికి నేను దాదాపుగా మొత్తం పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఒక ఉద్యోగంలో చేసి దానికి ఒక కారు తర్వాతనే ఒక ఇల్లు కొన్నాక బట్టతల వచ్చినాక అమ్మాయి నన్ను బట్టతల ఉందని రిజెక్ట్ చేసింది. సో ఇది నేను ఎలా చేయాలి? నాకు ఇదంతా ప్రాబ్లం అవుతుంది. ఇలాంటప్పుడు నేను ఏ విధంగా చేయాల్సి ఉండే నాకు అసలు తెలీదు హెయిర్ లాస్‌కి ఇంత ప్రాబ్లం అవుతుంది అని అలా చెప్పారనమాట. అలాంటి వాళ్ళకి మేము ట్రీట్మెంట్స్ అనేటివి చేశామండి. హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అయిందండి. దాంతోటి థిక్‌నెస్ కూడా బాగా అయిందండి. ట్రాన్స్‌ప్లాంటేషన్స్ కూడా చేశామండి. అయితే ఈ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎందుకు మనం ముందే చేసుకోకూడదు? ఎందుకు మనం ఉన్న జుట్లని కాపాడుకోకూడదు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. మనము ఖచ్చితంగా మనం ఈ కాపాడుకోవటం, అలానే ఉన్న జుట్లని కాపాడుకొని మంచి గ్రోత్ చేసుకోవటం అనేది ముందు నుంచే జాగ్రత్త తీసుకుంటే మీకు కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు జుట్లు అనేటివి మంచిగా గట్టిగా ఉంటాయి. వీటన్నిటి గురించని వివరంగా చెప్పటానికని నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి మగపిల్లలకి తర్వాతనేమో అబ్బాయిలకి బట్టతలలు అనేది వస్తుందండి. మామూలుగా అయితే ఇంతకు ముందు ఒక 2 దశాబ్దాల ముందు, ఒక 3 దశాబ్దాల ముందు 35 ఏళ్ళు దాటినాక బట్టతలలు అనేటివి ఉండేటివండి. 35 ఏళ్ళు తర్వాత బట్టతలలు వస్తే పెళ్లి తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు పని చేస్తున్నప్పుడు అప్పుడు దానివల్ల స్ట్రెస్ వల్ల అది రావటం అనేది సహజంగా ఉండేది. ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ చేంజెస్, న్యూట్రిషనల్ పరంగా డిప్లీషన్స్ వల్ల మీకు బట్టతలలు అనేది ముందుగానే వస్తుందండి. దీన్నే ఎర్లీ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా, ప్రీమేచ్యూర్ అలోపీసియాగా మనం అంటామన్నమాట. నేను నా ఛానల్లో పాత వీడియోస్లో నేను చెప్పానండి. ఈ సిరీస్లో కూడా హెయిర్ లాస్ సిరీస్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా మనకి హెయిర్ లాస్కి, లైఫ్ స్టైల్కి ఏ విధంగా సంబంధం, ఏ విధంగా న్యూట్రిషన్కి సంబంధం అనే దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు క్లుప్తంగా చెప్తానండి. లైఫ్ స్టైల్ పరంగా మనకి సరైన టైంలో నిద్రపోకుండా ఉండటం, ఎక్కువ గంటలు నిద్రపోకుండా ఉండటం, అలానే లైఫ్ స్టైల్లో మనకి వాటర్ చేంజ్ ఉండటం, అంటే తలస్నానం చేసే వాటర్ చేంజ్, అలానే ముఖ్యమైనది ఏంటంటే సరైన టైంలో ఆహారం తీసుకోకపోవటం, న్యూట్రిషనల్లో వచ్చేసి ఆహారంలో పౌష్టిక ఆహారం అనేది లేకుండా ఉండటం. సో ఈ విధంగా ఏమైనా మార్పులు మనం చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం ఖచ్చితంగా ఇవి చేసుకుంటూ ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలండి. ట్రీట్మెంట్స్ ఏ విధంగా చేసుకుంటాం అనంటే హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ రెండూ ఉన్నాయా లేదన్నా ఏదైనా ఒక్కటే ఉందా? హెయిర్ థిన్నింగ్ ఉందనంటే ఏ విధంగా, హెయిర్ లాస్ ఉంటే ఏ విధంగా, ఈ విధంగా మనము డిఫరెన్షియేట్ చేసుకొని దానికి ఆ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. హెయిర్ లాస్ ఉంటే గనక దానికి టీలోజన్ ఎఫ్లూవియం అని అంటామండి. హెయిర్ థిన్నింగ్ ఉంటే దాన్ని ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అంటాము. ఓవర్లాప్ అంటాం అనమాట. రెండు ఒకవేళ ఉంటే గనక ఓవర్లాప్ అంటాం. ఈ ఓవర్లాప్ అనేది సహజంగా ఉంటుందండి. అబ్బాయిల్లో కానివ్వండి, అమ్మాయిల్లో కానివ్వండి. ఇలా ఉన్నప్పుడు దానికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలంటే టాపికల్ అప్లికేషన్స్ అనేటివి ఉంటాయండి, టాబ్లెట్స్ అనేటివి ఉంటాయండి. టాబ్లెట్స్తో పాటు మనకి ప్రొసీజరల్ డెర్మటాలజీలో మనకి ముఖ్యమైనది పిఆర్పి, జిఎఫ్సి, మీసోథెరపీస్ అండి. ఇవి కాకుండా ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనోజ్ గారు అడిగారు కదండి, హెయిర్ లాస్కి ఏ విధంగా మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయనంటే ఇవి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండి. అయితే ఈ సీరమ్స్లో మనం చూసుకోవాల్సిన టాపికల్ సీరమ్స్లో ప్రోకాపిల్ అని, అలానే రిడెన్సిల్ అని, అలానే మీకు కెపిక్సిల్ అని ఇలాంటి వివిధ రకాలైన ఫార్మకలాజికల్ కాంపౌండ్స్ ఉంటాయండి. ఇంతకు ముందు ఒక్కొక్క కాంపౌండ్ మనకి దొరికేది, ఇప్పుడు కాంబినేషన్స్లో మనకి దొరుకుతుందండి. ఈ కాంబినేషన్స్లో మినాక్సిడిల్తో పాటు మనకి పెప్టైడ్స్ కాంబినేషన్స్ ఉంటాయండి. పెప్టైడ్స్ అలోన్లోనే మిక్స్చర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మల్టీవిటమిన్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి, ఫినాస్ట్రైడ్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ కాంబినేషన్స్ చేస్తున్నప్పుడు మనకి జుట్టులో ఉన్నదానికి మనకి గట్టిగా పెరగటం అనేది సహజంగా ఉంటుందండి. సో ఈ విధంగా మనం టాబ్లెట్స్ వేసుకుంటూ, టాబ్లెట్స్ కూడా ఉంటుందండి, న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్స్ అవి ఉంటాయండి. ఫినాస్ట్రైడ్, డిటాస్ట్రైడ్ అని ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి డిహెచ్టి బ్లాకర్స్ అని అంటాం. ఈ డిహెచ్టి బ్లాకర్స్ తోటి మనకు అక్కడ జుట్లన్నీ గట్టిగా నిలబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ డిహెచ్టి బ్లాకర్స్ తోటి ఉండటంతో మనకి అక్కడ అంతా బెటర్గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి.
సో ఈ డిహెచ్టి బ్లాకర్స్ అనేటివి మంచిగా చక్కగా బెనిఫిట్గా ఉండేటట్టుగా చేసుకోవటానికని మనము మంచిగా డైలీ వేసుకుంటూ ఉంటే టాబ్లెట్స్ జుట్లు బాగా గట్టిపడుతూ ఉంటాయి. కానీ ఈ మెడిసిన్స్ ఎఫెక్ట్ రావడానికని దాదాపుగా 6 months దాకా టైం పడుతుందండి. ఈ 6 monthsలో మనకు ఊడిపోయే జుట్లు బాగా విపరీతంగా ఊడిపోతాయి కాబట్టి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, మీసోథెరపీ, జిఎఫ్సిస్ అనేటివి మనం ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చండి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మా దగ్గర చేసే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా వేరే సెంటర్స్కి కంపేర్ చేస్తే అంత ఈజీగా కంపేర్ చేయలేమండి. దాంట్లో ఉన్న క్వాలిటీ ఆఫ్ ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉంటుంది. మేము యాక్టివేషన్కి కరెక్ట్గా ప్రోటోకాల్ ప్రకారంగా మేము చేస్తాం కాబట్టి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో మన కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్ అనేది చాలా ముఖ్యమండి. క్వాలిటీ ఆఫ్ ప్లేట్లెట్స్ అనేది చాలా ముఖ్యం. సో ఈ క్వాలిటీ ఆఫ్ ప్లేట్లెట్స్ కాన్సన్ట్రేషన్ని మెయింటైన్ చేసుకుంటూ మనం ప్రయత్నం చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. అలానే జిఎఫ్సి కూడా అండి, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అని అంటాం. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ తోటి కూడా మనకి మంచిగా జుట్లు అనేటివి గట్టిగా నిలబడుతూ ఉంటాయి. అయితే అలానే మీసోథెరపీస్లో అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటే కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. ఉన్న జుట్లని కాపాడుకుంటూ తర్వాత మందులతో వచ్చే ఎఫెక్ట్ని తీసుకొని మళ్ళీ మనం ఇంకా బెటర్ రిజల్ట్స్ రావటానికని 2 కాంబినేషన్స్ చేస్తూ ఉంటామండి. పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేది ప్రిమేచ్యూర్ అలోపేసియాలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నేను ఇన్సిస్ట్ చేస్తాను. కానీ ప్రతి ఒక్కరికి హెయిర్ లాస్ అవుతుందని మాత్రం అనుకోవద్దండి. మీరు మా దగ్గరకు వస్తేనే ఏ విధంగా హెయిర్ లాస్ ఉంది, హెయిర్ థిన్నింగ్ ఉంది, లేక దానికి అవసరమా ట్రీట్మెంట్, ఏ విధమైన ట్రీట్మెంట్స్ అవసరమా అనే దాని గురించి నేను మీకు చెప్తాను. లైఫ్ స్టైల్ మార్పులు, న్యూట్రిషన్ మార్పులు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుందండి. మందులు కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మనం యూస్ చేస్తే జుట్లు అనేటివి మంచి గట్టిగా నిలబడతాయి అన్నమాట. వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. దీనికి ఈ విధంగా చూసుకొని మనం ఉన్న జుట్లని కాపాడుకోవటానికని ఇవి మనకు ఆప్షన్స్ అని తెలుసుకోవాలన్నమాట. అదే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనకి లేని చోట్ల జుట్లకి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఇది 24 ఏళ్ల లోపు మనం చేయము. 24 ఏళ్ల లోపు మనం చేయం కాబట్టి 20 ఏళ్ల వయసుకి ఎవరికైనా కానీ బట్టతలలు వస్తున్నాయనంటే 24 ఏళ్ల దాకా దానికి పర్సిస్టెంట్గా హోల్డ్ చేయాలి కాబట్టి పిఆర్పి జిఎఫ్సి మీసోస్ అనేటివి మీకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ విధమైన ఆప్షన్స్ని మీరు తీసుకొని హెయిర్స్ని నిలబెట్టుకొని 24 ఏళ్ల తర్వాత అయినా ట్రాన్స్ప్లాంట్ చేసుకొని దానికి ఆ విధంగా మనం రిజల్ట్స్ అనేది తెచ్చుకోవడానికని ప్రయత్నం చేయొచ్చు అనమాట. సో ఇది విషయం అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది మనం చేసుకున్నాక దానికి కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దాంతో కూడా మనకి హెయిర్ లాస్ క్యూర్ అవుతుందని కాదండి, దాని తర్వాత కూడా మనం మందులు అనేది యూస్ చేసుకోవాలి. కాబట్టి మీరు మందులు యూస్ చేసుకుంటూ పిఆర్పి మీసో జిఎఫ్సిస్ చేసుకుంటూ దానితో పాటు ట్రాన్స్ప్లాంట్ చేయాలా వద్దా అనేది మనం దాని గురించి నెక్స్ట్ వీడియోలో కూడా నేను మీకు వివరిస్తాను. అయితే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, జిఎఫ్సి, మీసో ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో కూడా హెల్ప్ చేస్తానండి, అవేర్నెస్ తీసుకురావటానికని. ఈ విధంగా మీకు ఏవన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మా దగ్గరకు వచ్చి కలిసి దానికి తగ్గట్టుగా మన ట్రీట్మెంట్స్ అనేది తీసుకుంటే మీకు తెలుస్తుంది. సో హెయిర్ లాస్కి ఇది ఉన్న విషయం అండి. దీనికి తగ్గట్టుగా మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియో సిరీస్లో నేను మీకు వివరించాను. మీకు ఎటువంటివైనా స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్స్లో పెడితే దానికి నేను వీలైనప్పుడు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తూ ఉంటానండి. ఈ విధంగా మనం తెలుసుకొని అలానే ప్రజలకి అందరికీ, మీ ఫ్రెండ్స్కి, మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి ఎవరికైనా కానీ మీరు ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని భుజం తట్టి చెప్పండి. ఈ విధంగా మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీస్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.